సృష్టికర్త ఎవరు? తిరినివాడు. శృతిజారిగా 51వ అధ్యాయం 57వ వాక్యం. మా ఊరిలో మీరు మెరుసుకుని మా ఊరి వాయుచేమో మానవులారా మీరు నాకు అన్నం పెట్టాలని కోరను. కొంచెం చేపాకింది అనుకుంటే ఆటోమేటిక్గా ఆకలేసింది. అవునా కదా సార్? ఎందుకంటే మధ్యాహ్నం నేను అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్గా జీర్ణాశయం పనిచేస్తుంది కాబట్టి జీవ రసాయనాలు ఊరుతాయి కాబట్టి మన బాడీలో గ్యాస్ ట్రబుల్ వచ్చింది. అందరికీ ఉందండి గ్యాస్ ట్రబుల్, విశేషమే కాదు. సరే ఆకలి మనకుంది, కానీ దైవం మనలాంటి ఈ మాంసపు శరీరము కలిగిన వాడు కాదు, మనలాంటి ఆకలి లేనివాడు. మనలో మీరు నాకు అన్నం పెట్టాలని కోరడం లేదు అని ఆయన ఇచ్చినటువంటి మనల్ని చాలా మంది అక్కడ చూపిస్తుంటాం. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మరవరాలు పాటికి వెళ్ళం దేవుడికి అవి కావాలా? ఆయనకు కావాల్సింది నువ్వు చేసేటువంటి ఆరాధన. అల్లానే నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, సహాయం కోసం కూడా నిన్ను మాత్రమే అర్థిస్తాను. ఆరాధన ఆయనకు కావాలి. ఆకలి దప్పికలు ఆయనకు లేవు.